అండ్ డెఫినెట్లీ శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. రాశి గారిని అయితే చూసాం మేము రీసెంట్గా స్టెప్ వేయడం పవర్ స్టార్ గారితో. సో మీకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద లైక్ చేయకూడదండి. చేయకూడదు. బికాజ్ ఐ ఫీల్ లైక్ అదేదైతే ఉందో అది కొంచెం బ్రేక్ చేయడానికి మా డైరెక్టర్ గారు కొంచెం ప్రయత్నించారు. దేస్ నో అంటే అవసరం లేదు. ఓకే, So నీడ్ లేదు just అసలు. ఈ క్యారెక్టర్కి అవసరం లేదు అండ్ ఈ క్యారెక్టర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది మా టీమ్కి. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ వాజంట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్ వాజంట్ దేర్ అనమాట. రైట్. సో అలా పాట ఉంది కానీ డాన్స్ లేదు. కానీ బిగర్ ఫీస్ట్ సార్ డాన్స్ చేస్తారు. సో ఓ ఓకే, దాంట్లో మీరు ఉంటారు పార్ట్. ఉంటాను ఉంటాను అంతే. ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం ఏమో జీవితంలో లైక్ పాట ప్లే అవుతుంది కానీ పర్ఫామ్ చేయడానికి నా లేదు కళ్ళకి ఛాన్స్. పండగ. ఐ వాజ్ లైక్ పెట్టి పుట్టాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కి. రైట్. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ అండ్ బికాస్ నేను ఎస్పెషలీ సార్ అంత డాన్స్ చేయడం ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ సినిమాలో జరిగింది. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే రిహర్సల్స్ మామూలుగా మాకు యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రిహర్సల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఐ థింక్ కేమ్ దేర్ అండ్ ఆయన 2 minutesలో వావ్. ఇట్ వాజ్ జస్ట్ స్వాగ్. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్ గారికి మాస్టర్కి సార్కి ఒక కోఆర్డినేషన్ ఉండింది. సో ఆయన ఊరికే ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసేవాళ్ళు. వీ ఫౌండ్ ద టేక్. సో ఫస్ట్ టైం అలా చేసినప్పుడు నేనంత అవేర్ లేను. నేను ఊరికే పాట ప్లే అవుతుంది నేను అప్పుడే రియలైజ్ ఎప్పుడు పడితే అప్పుడు అలా Take తప్పుమని, అవుతుందని. ఆయన Yeah. మామూలుగా ఒక ఫ్లోలో గ్రూప్ చేసిన టేక్ తీసేసుకుంటారు. సో అది ఇంకా నేను అప్పుడు అర్థమైంది నాకు నేను అట్ ఆల్ టైమ్స్ ఇన్ క్యారెక్టర్ ఉండాలి. ఒక్క సెకండ్ అటు ఇటు చూడకూడదు. నాకు అప్పుడు అర్థమయ్యి ఇంకా ఐ వార్మ్డ్ అప్ టు ఇట్ అనమాట. రైట్. మీకు చేయాలనిపించలేదా డాన్స్? మ్యూజిక్ ప్లే అవ్వగానే బేసిక్గా ఒక్క స్టెప్ చేశానండి. ఒక్క స్టెప్ ఎలా ఉండేదంటే అది దేకి లెంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట ఆ అమ్మాయి బిట్లో జస్ట్ అలా వెళ్ళి ఇలా ఇలా ఓకే. ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. యా, వెరీ మచ్ లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్ కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. భగవంత్ కేసరిలో కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో నైస్, ఇలా పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఆయన ఆల్వేస్ ఒక 4-5 ఒకటి కూడా కాదు, ఒక 4-5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. యా, షూటింగ్ టైంలో కూడా చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి ఐ ఫీల్ లైక్ ఆయనకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటుకున్న మనుషులు ఎప్పుడు ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతాను. I've seen my mother also. She's extremely like that. So అదొక ఎక్స్ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని డైలాగ్స్ నుంచి అయినా టైమింగ్స్ నుంచి అయినా ప్రతి ఒక్కటి ఎంత ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళం అండి. ఆల్మోస్ట్ 3-4 scenes లేపేసేవాళ్ళం మేము ఒక్క రోజులో. I know, yeah, he's very fast like He's that. extremely fast. I know. అండ్ ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్లో. సార్కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టన్ పవర్ సీన్స్. స్టార్ గారికి సో సార్ కొంచెం మొహమాటం కొంచెం కాదు, కొంచెం చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువ మొహమాటం సార్కి. సో జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అనాలి కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్గా చేస్తారు. లేకపోతే ఆయన అసలు చాలా క్రేజీ సీరియస్లీ. ఆయన పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్కి ఇట్స్
పోల్స్ అపార్ట్. Yeah. అందుకే ఆయన్ని ఆ టైంలో ఆ మూమెంట్లో ఐ థింక్ హీ హాస్ టు బి రిమైండెడ్. హరిశంకర్ గారు టైం టు టైం చెప్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు okay. హరీష్ శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్ గా డైలాగ్ కావాలి, ఎలా చెప్పించాలి ఒకసారి మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అండి. బాగా అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది. అయ్యో, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.